హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే లెక్క ఖాతరు కూడా చేయకుండా ఈరోజు అక్షయ పాత్రకు గవర్నమెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మంత్రి సురేఖ మేడం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. మేడం గారు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల కష్టాన్ని అర్థం చేసుకుంటారని మా సమస్యలను విన్నవించుకోవడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఒకసారి మీరు చూడండి, అందరూ 50 ఏళ్ళ పైబడి 60-65 ఏళ్ళ వాళ్ళు కూడా పనిచేసుకుంటారు. పిల్లలు తిండి పెట్టక వాళ్ళు స్వయం కృషిగా పనిచేసుకుంటూ బతుకుతున్న ఇట్లాంటి మహిళల మీద సాటి మహిళ అయ్యుండి ఇలా ఇవాళ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మంత్రి గారు దిగి రావాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలి, అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మా సిఐటి నాయకత్వాన్ని కేసులు పెడతామని చెప్పేసి తీసుకెళ్లిళ్ళు వెంటనే బేషరతుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు